ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నా. పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణ గ్రామంలో ఉండే భీమాజీ పాటలు చాలా ధనవంతుడు, మనసున్నవాడు. ఎప్పుడూ మనస్సులో బాధ అనేది లేకుండా సంతోషంగా ఉంటూ ఇంటికి వచ్చేపోయే ప్రతి ఒక్కరికి భోజనం పెడుతూ ఎంతో ఆనందంగా ఉండేవాడు. అటువంటి అతనికి 1909 సంవత్సరంలో క్షయవ్యాధి వచ్చింది. జబ్బు ముదిరి దగ్గు ఎక్కువై జ్వరం రావడమే కాక నోటి నుండి కపలము, రక్తం కూడా పడసాగాయి. ఎన్నో రకాల మందులు వాడినా, ఎంతమంది దేవుళ్ళని వేడినా అతని జబ్బు నయం కాలేదు. అతను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోగా అతను తన జీవితంపై ఆశ వదులుకున్నాడు. అయితే భగవంతుడి సంకల్పం వేరే ఉంది. అందుకే భీమాజీ పాటలకు తన ఆరోగ్యం గురించి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని అనిపించింది. తన పరిస్థితిని అంతా ఎంతో వివరంగా రాస్తాడు. అది చదివిన నానాసాహెబ్ ఎంతో బాధపడి షిరిడీ వెళ్ళి బాబా పాదాలు వదలకుండా పట్టుకోవడం ఒక్కటే ఈ జబ్బుకు తగిన నివారణ అని భీమాజీకి రాయగా, వెంటనే అతను ఆ స్థితిలో షిరిడీ వెళ్ళి బాబా పాదాలపై పడి దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బాబా, ఇది నీ గత జన్మ ఫలితమే, దానిలో నేను కల్పించుకోదలుచుకోలేదు అని చెప్పారు. అప్పుడు భీమాజీ తనకు వేరే దిక్కు లేదని, బాబా కరుణించకపోతే తనకు మరణమే శరణమని, బాబా పాదాలు తప్ప తనకింక గతి లేదని ఎంతో దీనంగా వేడుకున్నాడు. ఆ ప్రార్థన విన్న బాబా మనస్సు కరిగి భీమాజీతో, నీ ఆతృత తీసేయి, ఎంతటి పీడ బాధలున్న వారైనా సరే ఎప్పుడైతే ఈ ద్వారకామయ మసీదు మెట్లు ఎక్కారో వారి కష్టాలన్నీ తీరి సంతోషానికి దారితీస్తుంది. ఇక్కడి ఫకీరు ఎంతో దయగలవాడు, అతను అందరికీ ఎంతో ప్రేమతో కాపాడుతారని చెప్పారు. భీమాజీ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చొని ఉన్నాడు. ఎవరి కర్మను వారు అనుభవించాల్సిందే. జన్మాంతర కర్మలు కూడా అనుభవించటం వల్లనే తీరుతాయి, అనుభవించకుండా కుదరదు. కానీ బాబా వంటి సత్పురుషులు దర్శన భాగ్యము, రోగులు వారి కర్మలను కష్టపడకుండా సహజంగా భరించే శక్తినిచ్చి నెమ్మదిగా ఆ కర్మను నిర్మూలన చేస్తుంది. బాబా భీమాజీని పరీక్షించలేదు, అతని జబ్బు నివారణ ఆగలేదు. కేవలము బాబా నోటి నుంచి వచ్చే శబ్దాలే ఏ జబ్బుకైనా ఉపశమనం. అంతే రామబాణం లాంటి ఔషధం. ప్రతి 5 నిమిషాలకు నోటి నుండి రక్తం కక్కుచు భీమాజీ బాబా ముందు 1 గంట పైన కూర్చున్న ఒక్కసారి కూడా కనీసం దగ్గను కూడా దగ్గలేదు. 1 గంటలోనే అతనికి స్వస్థత చేకూర్చి రక్తం కావటం ఆగిపోయింది. బాబా అతనికి భీమాబాయి ఇంటిలోని బస చేయమని చెప్పారు. ఆ ఇల్లు ఎప్పుడూ తడిగా నెమ్మదిగా. భీమాజీ లాంటి క్షయరోగికి ఆరోగ్యకరమైన వాతావరణం, శుభ్రమైన గాలి ఉన్నట్లయితే అసౌకర్యంగా ఉండేది. కానీ బాబా ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి అతన్ని భీమాబాయి ఇంట్లోనే ఉంచారు. అక్కడ ఉన్నప్పుడు బాబా 2 కళలో భీమాజీ జబ్బు నయం చేశారు. అది ఎలాగంటే, మొదటి కళలో అతని చిన్ననాటి మాస్టర్ కళలో కనిపించి పద్యములు కంఠస్థం చేయనందుకు దెబ్బలు కొట్టినట్లు వచ్చింది. రెండవ కళలో ఎవరో అతని గుండెలపై పెద్ద బండని వేసి పైకి కిందకి తోయటం వలన అతను ఊపిరాడక చాలా బాధ అనుభవించాడు. తెల్లవారి లేచేసరికి అతని జబ్బు మాయమేయడం చూసి ఆశ్చర్యపోయాడు. పరుగున వెళ్ళి బాబాను దర్శించి, గత జన్మలో చేసిన పాపాలు కారణంగా ఈ జన్మలో మరణానికి దగ్గరైనాను. తనను కేవలము కళల ద్వారా తన కర్మను తొలగించి ప్రాణదానం చేసిన బాబా పాదాలకు నమస్కరించడం కన్నా తాను చేయగలిగింది ఏమీ లేదని ఎంతో నమ్రతతో భీమాజీ విన్నవించుకున్నాడు. సాయి వలన తాను పొందిన మేలును జీవితాంతం గుర్తుంచుకొని బాబా మీద స్థిర నమ్మకంతో జీవించాడు. అప్పటి నుంచి భీమాజీ తన ఇంట్లో సత్యనారాయణ స్వామి రథానికి బదులు సాయి సత్యరథం చేయడం ప్రారంభించారు. ఓం సాయిరామ్.